హలో హాయ్ అండి. చూస్తున్నాగానే హైదరాబాద్లో నర్సరీ మేళా అనేది 19th నర్సరీ మేళా అనేది పడిందండి. ఈసారి టికెట్ వచ్చేసి 50 రూపీస్ అండి. ఇది ప్రసాద్ థియేటర్, ఐమాక్స్ ప్రసాద్ థియేటర్ పక్కన మన హెచ్ఎండిఏ గ్రౌండ్ అండి. ఆ గ్రౌండ్లో పెట్టారు. అలాగే మళ్ళీ ఇంకొక నర్సరీ మేళా కూడా ఉందండి పీపుల్ ప్లాజా దగ్గర. అది 26th 9th అని అనుకుంటా, 9th అండి. 29th అది నర్సరీ మేళా అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎంట్రన్స్లో నేను మొక్కలు చూసాను చూడండి, ఎంత బాగున్నాయో అసలు. మొత్తము లోటస్ అండి. ఇవి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి తీసుకోలేదు. అంటే ఇక్కడ నేను జస్ట్ చూడడానికి వచ్చానండి. ఏవైనా మంచిగా అనిపిస్తే తీసుకుందాం అనుకున్నాను. ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ చూస్తుంటైతే ఇవి మొత్తము స్టోన్స్, సిరమిక్ వాటితోటి, మన స్టోన్స్ తోటి తయారు చేసినవండి. ఎంత బాగా వాళ్ళ కళాకృతిని అనేది ఎలా చూపించారో చూడండి. ఇది మనకు పీపుల్ ప్లాజాలో కూడా పెడతారండి. ఈసారి ఇక్కడ మనకు హైదరాబాద్లో మేళాలు ఒక 2-3 జరిగాయండి ఈ మధ్యకాలంలో. ఇక్కడ వచ్చేసేసి ఇవి సిరమిక్ పాట్స్ అండ్ ఇక్కడ స్టోన్స్ అండి. మొత్తము స్టోన్స్, అవి చిన్న చిన్న స్టోన్స్ ఎలా ప్యాకింగ్ చేశారో చూడండి. ఇవి మనము ఇంట్లో డెకరేషన్ చేసుకోవచ్చు, గార్డెన్లో డెకరేషన్ చేసుకోవచ్చు. చాలా బాగుండుంటాయి. ఇక్కడ మనకు ఈ చూసారు కదా ర్యాబిట్స్ ఇట్లా ఎలా ఉన్నాయో, చిన్న చిన్న ర్యాబిట్స్ అయితే నాకు చాలా ముద్దుగా అనిపించాయి. బట్ కాకపోతే రేట్లు కూడా బాగానే ఉన్నాయండి. అందుకు నేను తీసుకోలేదు. తీసుకునే వాళ్ళకు ఇష్టం అనుకున్న వాళ్ళకు, వాటి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చండి. ఇక్కడ వచ్చేసి గార్డెన్ టూల్స్ అండి. గార్డెన్ టూల్స్ అండ్ విత్తనాలు, ఫర్టిలైజర్స్ అనేటివి అమ్ముతున్నారు. వర్మి కంపోస్ట్ అలాంటివి చాలా అమ్ముతున్నారండి. ఇది కూడా చాలా బాగా అనిపించింది. ఇక్కడ మొత్తం ఆర్గానిక్ మేళా అండి. ఈ మేళాలో మనకు అన్ని ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అలాంటివి దొరుకుతాయి. అలాగే మొక్కలు ఆర్గానిక్ ఉంటాయి, హైబ్రిడ్ ఉంటాయి చూడండి ఇవంతా. మరియు ఇక్కడ మొత్తం వేసిన స్టాల్స్తో పాటు ఫుడ్ స్టాల్స్ ఉడకంగా ఉంటాయండి. కొన్ని ఆర్గానిక్ ఫుడ్స్ ఉడకంగా అక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది వృక్షవేద అండి. వీళ్ళు ప్రతిసారి సిరమిక్ పార్ట్స్ చాలా బాగా తీసుకొస్తారు, చాలా బాగుంటుంటాయి. ఇక్కడ కొన్ని మనకు జీవామృతాలు ఉడకంగా చాలా రెడీ చేసి పెట్టారండి ఆర్గానిక్గా. ఇక్కడ మొక్కలైతే నేను అన్నీ చూడడానికి వచ్చాను. నాకు ఎక్కువ ఫ్లవర్స్ మీద ఇంట్రెస్ట్, ఈసారి ఫ్లవర్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ మళ్ళీందండి. ఎందుకంటే కూరగాయల మొక్కలు చాలా ఉన్నాయి నా దగ్గర. ఇక్కడ చామంతి, చెమేలి, మరి ఆస్ట్రా ఇలాంటి విత్తనాలు చూడండి. ఇక్కడ ఇవన్నిటిని చూస్తుంటే వీటి విత్తనాలు కూడా ఉంటాయి అనుకున్నాను. లోటస్ విత్తనాలు ఉడకంగా నేను ఎప్పుడు చూడలేదండి. అంటే ఒకే లోటస్ చూసాను కానీ ఇలా కలర్ చూడలేదు. వాటిని కూడా చూశాను. ఇక్కడ చూడండి మొత్తము టూల్స్ అనేటివి ఉడకంగా ఉన్నాయి. ఇక్కడ హోమ్ గ్రీన్ అనేసేసి ఇక్కడ మొత్తం ఇవి పెట్టేశారు చూడండి. తినే ఫుడ్ కానుంచేసేసి మన ఫర్టిలైజర్స్ కానుంచి ఇంట్లో మనం ఆర్నమెంటల్స్గా పెట్టుకునేటివి ఐటమ్స్ ఏవైతే ఉంటాయో డిజైన్స్గా, వాటి కానుంచి వుడ్కి సంబంధించి అలాంటివి ఉడకంగా ఈ మన మేళాలో చాలా బాగా పెడతారండి. అన్ని రకాలు ఇక్కడ దొరుకుతాయి. మన గ్రామ బజార్ ఇక్కడ కూడా నేను వెళ్ళి చూశాను. అక్కడ తినే ఫుడ్ ఐటమ్స్ అలాంటివి ఉడకంగా ఉన్నాయి వాటి పక్కలనే. వాటిని కూడా చూశాను. నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఈ స్టోన్స్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ స్టోన్స్ను, ఈ శిల్పాలు ఇలా చెక్కిన వారెవరో కానీ వాళ్ళు మాత్రం చాలా టాలెంటెడ్ పర్సన్స్ అండో. ఎంత బాగా చెక్కారో చూడండి. మన రాళ్ళని మొత్తము ఇట్లా కట్టేసేసేసి బోన్సాయిగా మళ్ళీ వాటిపైన చిన్న చిన్న స్టోన్స్ ఉడకంగా పెట్టుకునేటట్టు పెట్టేసేసారు. నాకు బాగా నచ్చింది అయితే ఇక్కడ ఇది కూడా అండి. ఇవేంటంటే ఆర్గానిక్గా, ఎందుకంటే నేను ఇప్పుడు ఆర్గానిక్ కొన్ని ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాను. ఇక్కడ కూకుడుకాయ పౌడర్, శీకాకాయ పౌడరు, మెహందీ పౌడరు, మరియు అన్ని రకాల పౌడర్స్. మన పసుపు ఉడకంగా ఉంది. కుంకుమ అండి, ఆర్గానిక్ కుంకుమ ఎంత బాగుందో చూడండి కలరు. ఒకసారి పట్టుకొని నేను చూసాను, చాలా బాగుంది. మన గోరింటాకు పౌడర్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నేల గోరింటాకు, గుంటగలగరాకు ఇలాంటి పౌడర్స్ ఉడకంగా అమ్ముతున్నారండి. ఇవి ఎటువంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా ఉన్నవండి. ఇక్కడ మనకు పౌడర్స్తో కాకుండా ఇలా కూడా తీసుకోవచ్చు అండి. అంటే కాయల రూపంలో ఉడకంగా తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ బోన్సాయి అండి. ఇక్కడ ఉడకంగా నాకు వీటిని చూస్తే చాలా బాగా అనిపించింది. బట్ రేట్లు మాత్రం చాలా అధిగా ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, తీసుకోవాలనుకున్న వాళ్ళు, పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళకైతే బాగా ఉపయోగపడతాయండి. మన చిన్న ఇల్లు కాబట్టి చిన్నగా. మరియు సిటీజీ వాళ్ళు ఫ్రీ మొక్కలు ఉడకంగా అరేంజ్మెంట్ చేసి
పెట్టేశారండి. నేను వెళ్ళే వరకు అన్నీ అయిపోయాయి. దానికి ముంగట్నే నాకు ఈ స్టాల్లో ఈ వాటర్ ఫాల్స్ అనేది చాలా బాగా అనిపించింది. కాకపోతే వాటి రేట్లు కూడా బాగున్నాయండి. అందుకే నేను తీసుకోలేదు. జస్ట్ నేను చూడడానికి వెళ్ళాను. ఏవైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుందామని అనుకున్నానండి. నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ ఏదో ఒకటి నాకు బుద్ధుని విగ్రహము నా గార్డెన్లో పెట్టుకోవాలని చాలా ఇంట్రెస్ట్ అండి. వాటిని అయితే కంపల్సరీ తెచ్చుకుంటాను. సాధ్యమైనంత వరకు చూస్తాను. నాకు రీజనబుల్ రేట్లు దొరికాయంటే తప్పక తీసుకుంటాను. మళ్ళీ రేట్ల గురించి ఎందుకు అంటున్నానంటే నేను కొంచెం బడ్జెట్ మనిషినండి. అందరూ ఒకేలాగా ఉండరు కదా. నేను ఉడకంగా ఎక్కువగా ఖర్చు అనేది పెట్టానండి. అంటే చూసి పెడతాను, ఖర్చు పెట్టనని కాదు, చూసి పెడతాను. నాకు బాగా నచ్చిన ఇంకోటి ఏంటంటే దాలియా అండి. నేను మైండ్లో ఫస్టే ఫిక్స్ అయిపోయింది ఏంటంటే ముద్ద దాలియా తీసుకోవాలని వెళ్ళాను. అక్కడ వచ్చేసి ఒక్కొక్క మొక్క 150 రూపీస్ అంట. అడిగాను, 150 రూపీస్ అని చెప్పారు. చెప్తే నాకు కొంచెము అమౌంట్ విషయంలో ఆలోచించి తర్వాత తీసుకుందాంలే అని ఊరుకున్నానండి. ఎందుకంటే దాలియా విత్తనాలతో వేసినవి కూడా ఉన్నాయి. ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇవి సిరమిక్ పాట్స్ అండ్ ప్లస్ ఇక్కడ మొక్కలు ఉడకంగా చూడండి ఎంత బాగున్నాయో ఈ మొక్కలు ఉడకంగా. ఇవి ప్రజెంట్ అయితే నా దగ్గర కొన్ని విత్తనాలు ఉన్నాయి కాబట్టి తీసుకోలేదు. ఈ మొక్కలు నేను 2-3 సార్లు తీసుకొని పెట్టానండి. చనిపోయాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, అవి చనిపోయాయి. అయితే నాకు బాగా నచ్చింది ఏంటంటే చామంతి అండి. చామంతిలో ఎల్లో అండ్ మీన గ్రీన్ కలర్ వచ్చేసేసి మళ్ళీ వైట్ అండ్ గ్రీన్ కలర్ అంటే డబల్ షేడ్ లాగా వస్తాయి కదా, అది బాగా నచ్చింది. కాబట్టి ఒకసారి తని తీరే ఈ చామంతి పిచ్చి మనిషినండి. అందుకే చామంతులన్నీ బాగా చూసుకొని ఇందులో అయితే ఒక్క చామంతి అయితే తీసుకున్నానండి. ఇగో ఇక్కడ నేను ఈ తాత ఇస్తున్నారు కదా, ఇది తీసుకున్నాను. ఇది నాకు బాగా నచ్చింది. చూద్దాం, ఈసారి బ్రతికించి చూద్దాం. ప్రతిసారి మేళలో వెళ్తాను, తీసుకుంటాను, అవి చనిపోతూనే ఉండుంటాయి. పువ్వులు అయితే చాలా బాగున్నాయి. కాకపోతే రేట్లే మనకు మన పీపుల్ ప్లాజా దగ్గర ఉన్న రేట్ల కంటే ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువ అనిపించిందండి నాకు. ఒక్కొక్క మొక్క వచ్చేసేసి 80 రూపాయలు. నేను ఇప్పుడు చామంతి తీసుకున్నది 80 రూపాయలు, 100 రూపాయలు అలా అమ్ముతున్నారు. నేను ఈ 50 రూపాయలకు బేరం ఆడాను కానీ ఇవ్వలేదు, అంతే రేట్ అని చెప్పారు. ఇక్కడ ఆస్ట్రా ఫ్లవర్స్ ఉడకంగా అంతేనండి. ప్లస్ ఈ దాలియా ఉడకంగా అంతే ఉన్నాయి. 100 రూపీస్. ఈ చామంతులు, దాలియా, ఆస్ట్రా ఇలాంటివన్నీ 100 రూపీస్ అని చెప్తున్నారు, చిన్న కుండీలో ఉన్నవి. కాబట్టి నేను ప్రజెంట్ అయితే చామంతులు ఉన్నాయి, ఫ్రెండ్స్తో నేను తీసుకున్నవి ఉన్నాయి. అందుకే ఇంక వాటిని తీసుకోలేదండి. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి చూసాను. ఇది గాంధీ గార్డెన్ అండి. వీళ్ళు నాకు బాగా పరిచయం, ఈ సార్ గారు. ప్లస్ ఆ సార్ తోటే నేను ఎక్కువ ఫర్టిలైజర్స్ తీసుకుంటాను. అక్కడ సార్ని లాస్ట్లో కలుద్దామని చెప్పేసేసి జస్ట్ ఇలా చూపిస్తున్నానండి. ఎవరికైనా తీసుకోవాలి మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఫర్టిలైజర్స్ కావాల్సిన వాళ్ళు, ఇప్పుడు మన హైదరాబాదు దగ్గర HMDA గ్రౌండ్ దగ్గర మన హైమాక్స్ థియేటర్ పక్కన పెట్టారండి. వెళ్ళి తీసుకోండి. నేను ఇది వెళ్ళింది సెకండ్ డే రోజు అండి. మనది ఇది పెట్టిన సెకండ్ డే రోజు 23కి వెళ్ళాను. 23కి వెళ్ళి ఫ్రైడే రోజు అనమాట. వెళ్ళి ఇవన్నీ మొక్కలు ఒకసారి చూద్దాము ఏమేమి వచ్చాయి ఏంటి అని. నాకు ఒకటి సింహాచలం సంపంగి మీద చాలా ఇంట్రెస్ట్ ఉందండి. కాకపోతే దాన్ని ట్రావెల్ చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఎక్కడైనా దగ్గరలో ఉంటే మాత్రం కంపల్సరీ తీసుకుంటానండి. ఒకవేళ ట్రావెల్లో నేను ఇట్లా ఎప్పుడైనా ఇలా అది మేళాకి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ తీసుకుంటాను. సింహాచలం సంపెంగపాన్ని నా గార్డెన్లో పెట్టుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉందండి. ఇక్కడ వచ్చేసి కాస్మోస్ చూడండి, బంతి కాస్మోసు, మరియు అవి చిలకముక్క పూలు అంటారు కదా అవి, ప్లస్ సీతమ్మవారి జడ, ఇవన్నీ బాగా అనిపించాయండి. చూడ్డానికి బాగుంటాయి కానీ మన వరకు వచ్చే వరకు బ్రతకడం చాలా టాస్క్ అండి. నేనైతే ఇప్పుడు చామంతి తీసుకున్నాను కానీ బ్రతికించడం అనేది ఒక పెద్ద టాస్క్తో కూడిన పని అనుకుంటున్నాను. అలాగే నాకు గార్డెన్కి సంబంధించిన ఫ్రెండ్స్ను ముఖ్యంగా కలిశాను. బట్ నేను వాళ్ళని క్యాచ్ చేయలేకపోయానండి, చూపించలేకపోయాను. ఎందుకంటే నాకు అప్పటికే బాగా ఎండ ఉంది. ఇంకొకటి ఏంటి అంటే కొంచెము మొక్కలన్నీ చూశాను కానీ వాటి రేట్స్ అవి ఇవి అనే వరకు కొంచెం నాకు నా బడ్జెట్కు అదిగా అనిపించింది. ఇక్కడ చూడండి రోజ్మేరీ కూడా చాలా బాగుంది. ఆల్రెడీ నా గార్డెన్లో ఉన్నాయండి. 99% ఇక్కడున్న మొక్కల్లో నా గార్డెన్లో నాకు నచ్చినవి అయితే 99% ఉన్నాయండి. అందుకే జస్ట్ 10 మందికి తెలుస్తుంది, తీసుకుంటారన్న ఉద్దేశంతో మొత్తం ఈ మేళ అంతా చూపించడం జరుగుతుంది. గంటామందారం కూడా బాగుంది కానీ 300 అంటండి. ఇది వచ్చేసి సేమ్ మనం ఏమంటారు
అది బ్రహ్మకమలం అంటారు కదా, అలా ఉన్నాయండి. వీటి పేరేంటో తెలీదు, నేను అడగలేను ఉడకంగా, అక్కడ బిజీగా ఉండడం వలన నేను అడగలేకపోయాను. ఇవి మీకు ఎవరికైనా ఉంటే కామెంట్ పెట్టండి ఈ ఫ్లవర్స్ని ఏమంటారో. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్రూట్ ప్లాంట్ అండి. ఫ్రూట్ ప్లాంట్లలో సీతాఫలం, రామాఫలము, మిస్వాక్ అదే మౌత్ మిస్వాక్ అనేది, పారిజాతము, మళ్ళీ చాలా రకాలైతే ఉన్నాయండి. మొక్కలైతే చాలా బాగున్నాయి, చాలా దిగున్నాయి. కానీ తీసుకునే వాళ్ళకి రేటు పర్వాలేదు అనుకునే వాళ్ళకు బెస్ట్ అండి. నాకైతే కొంచెం రేటు మరీ ఎక్కువ అనిపించింది కాబట్టి నేను తీసుకోలేదు. 1-2 మొక్కలు అయితే తీసుకున్నాను. అలాగే నేను క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికము అండ్ 1 kg వంగ ఇవి తీసుకున్నాను. చామంతులు తీసుకున్నానండి, డబల్ షేడ్ కలర్ ఇంతకుముందు చూపించాను కదా, వాటిని మాత్రమే తీసుకున్నాను. ఇంకొకటి ఫర్టిలైజర్ వచ్చేసేసి ఆ చామంతి ఇచ్చిన వాళ్ళని నేను మళ్ళీ అడిగాను, ఈ చామంతి మొక్కలని ఎలా బ్రతికించాలి ఏంటి అంటే, నాకు మిక్స్డ్ రోజ్ పౌడర్ అనేసి అది ఒకటి ఇచ్చారు. అది 50 రూపీస్ అంట. నాకు అది ఎక్స్పెన్సివ్ అంటే నాకు బడ్జెట్కి దగ్గర అనిపించింది కాబట్టి అది ఒకటి తీసుకున్నానండి. ఇంతే తీసుకున్నాను. ఇంకా నేను వీటి దగ్గరికి వెళ్ళలేదండి, మొక్కల దగ్గరికి. మొక్కలను చూస్తే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది, బట్ నేను తీసుకోలేనండి అవన్నీ. కొద్ది వరకైతే నా దాంట్లో చెప్పాను కదా ఉన్నాయి ప్రజెంట్. మిగతా అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాటిని తీసుకోవాలనుకున్న వాటికి రేట్ ఎక్కువ అనిపించి తీసుకోలేదండి. ఇక్కడ చూడండి బంతులు కూడా ఎంత బాగున్నాయో, కారం బంతి, మిగతా వేరే బంతి, రకరకాల బంతులు ఇవన్నీ చాలా బాగున్నాయి. మందారాలు కూడా చాలా బాగున్నాయండి. కాకపోతే నాకు క్యారీ చేయడం కొంచెం ప్రాబ్లం అయ్యింది, కాలు నొప్పి కూడా ఉండడం వలన అలాగే వెళ్ళాను మొక్కల పిచ్చితోటి. ఇక్కడ నేను కొన్ని ఫర్టిలైజర్స్ చూశాను. ఈ ఫర్టిలైజర్స్ రేట్ అడిగానండి తనని, ఎంత ఏంటి ఏది అని అంటే తను రేట్ చెప్పాడు. ఆర్గానిక్గా బాగున్నాయి, ఇవి కూడా మంచి రేటే ఉన్నాయండి. బట్ కాకపోతే నీమ్ ఆయిల్ అవి నా దగ్గర ఉన్నాయి కాబట్టి తీసుకోలేదు. ఎవరికైనా విత్తనాలు కావాలంటే ఇలా కాంబోలో కూడా ఇస్తున్నారండి. అంటే ఫస్ట్ టైం గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళకి కాంబోలో ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసేసి ఇవన్నీ చామంతులు ప్లస్ మందారాలు అవి ఇవి ఉన్న క్రోటన్స్ అలాంటివి అవి ఉడకంగా ఉన్నాయండి. నేను సాధ్యమైనంత వరకు మొత్తం వ్యూ చూపించాను, క్యాచ్ చేశానని అనుకుంటున్నానండి. ఇక్కడ కొన్ని ఫుడ్ స్టాల్స్ ఉడకంగా ఉన్నాయి, అలాగే దాలియా బల్బ్స్ ఉడకంగా ఉన్నాయండి. కాకపోతే లాస్ట్ 1 year బ్యాక్ అండి ఇవి దాలియా ఇవి తీసుకుంటే నాకు ఎందుకో ఏమో ఈ దుంపలు బ్రతకలేవండి. ఇంకొకటి గలేడియావి కనిపిస్తున్నాయి కదా, ఆల్రెడీ నేను ఆన్లైన్లో తీసుకున్నాను, మంచిగా మొక్కలు అనేటివి వచ్చాయి గలేడియా, కాబట్టి నేను వాటిని తీసుకోలేదు. కాకపోతే దాలియా బల్బ్స్ ఇష్టం ఉండే, నేను అవి ఎందుకు తీసుకోలేదంటే ఇంతకు ముందుకు తీసుకొని డిసప్పాయింట్ అయ్యాను కాబట్టి వాటిని తీసుకోవాలని ఇష్టం ఉన్నా తీసుకోలేదు. ఇక్కడ చూడండి టూల్స్ ఉడకంగా ఎన్ని ఆనం ఉన్నాయో. అంటే మనము గార్డెనింగ్ ఫస్ట్ టైం పెట్టుకున్న వాళ్ళకు మంచి పరికరాలు అయితే ఇక్కడ ఉన్నాయండి. స్టాండ్స్ అనేటివి ఉన్నాయి. నాకు కాస్మోస్ కూడా బాగా అనిపించాయి, కానీ ఈ కాస్మోస్ ఉడకంగా అండి ఒకేసారికి పూస్తాయి, మళ్ళీ వాటికి విత్తనాలు రావు. వచ్చాయంటే మన అదృష్టం అనుకోవాలి. కాబట్టి కాస్మోస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కాస్మోస్ తీసుకోలేదండి. కాకపోతే అందరికీ తెలియాలి, ఇంకెవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకుంటారనేసి కొద్ది వరకైతే నేను మొత్తం ఈ మేళాలో క్యాచ్ చేయడం జరిగిందండి. అన్ని వీడియోస్ క్యాచ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క స్టాల్ దగ్గరికి వెళ్ళి స్టాల్ క్యాచ్ చేయడం జరిగింది. ఎక్కువగా మంచిగా కనిపించేటివి అంటే ఇవి బల్బ్స్కి ఎక్కువగా కనిపిస్తున్నాయి అక్కడ మేళాలో. అండ్ చామంతిలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి కూడా ఈ పాట్స్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే ఈ పాట్స్ చూడడానికి అందంగా అనిపించాయి. మనం పెట్టుకునేది మెయింటెనెన్స్ కూడా ఒక రకంగా చేయాలండి. నేను అందుకే చూయించాను. ఇక్కడ లాస్ట్ ఫైనల్ ఇక్కడ వచ్చేసేసి ఇది ఏంటంటే గణపతి గార్డెన్ అండి. వీళ్ళైతే చాలా బాగా మంచిగా బొకేల మాదిరిగా చేస్తారు. వీళ్ళ కష్టం అంతా ఈ మొక్కల రూపంలోనే కనిపిస్తుంది. వాటిని మంచి స్టైల్లో తీసుకొచ్చి పెడతారు. ప్రతి ఇయర్ని నేను తప్పక వీటిని క్యాచ్ చేస్తూ ఉండుంటాను. అలాగే ఇక్కడ వచ్చేసి పసుపులు, నల్ల పసుపు, మామిడి అల్లము మరియు మామూలు పసుపు, ఇలా పసుపులు ఉడకంగా ఉన్నాయండి. ఎవరికైనా తెచ్చుకోవాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు మంచిగా ఇప్పుడు సీజన్ అండి. ఇప్పుడు తెచ్చి పెట్టుకొని మనం జూన్ జూలై నెలల్లో పెట్టుకుంటే బాగా వచ్చేసాయి. మన నాటు పసుపు ఉంది, బ్లాక్ పసుపు ఉంది, మామిడి అల్లం ఉంది. మామిడి అల్లంలో 2 రకాల మామిడి అల్లాలు ఉడకంగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసేసి స్నాక్స్, ఎవరైనా తినాలి అలసిపోయి ఉన్న వాళ్ళు ఉండుంటే స్నాక్స్. ఇక నేను గార్డెన్స్ వాళ్ళని కలిసాను. కావాల్సిన ఫర్టిలైజర్స్ అడిగేసేసి ఫ్రెండ్స్ని కలిసేసి ఇంకా బయలుదేరానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.